యుద్ధంలో గెలుపొంది మళ్ళీ ఇదే మార్గంలో తిరిగి వెళుతూ హిరణయ్య ఈ పంచనందీశ్వర స్వామి ఆలయంలో విడిది చేశాడట. తర్వాత విజయనగరానికి వెళ్లకుండా కొన్నేళ్ల పాటు ఇక్కడే ఆగాడట. సైన్యం, యుద్ధ ఖైదీలు విజయనగరానికి వెళ్లారట. ఒక రాత్రి పరమేశ్వరుడు హిరణయ్య కలలో కనిపించి ఆలయానికి ఉత్తరాన పుట్టలో బంగారం ఉన్నదని, దాంతో ఆలయాన్ని పునర్నిర్మించమని చెప్పాడట. మహాదేవుడు సూచించినట్టుగా హిరణయ్య ఆలయాన్ని నిర్మించాడట. ఆనాటి నుంచి ఈ ఆలయానికి శ్రీ హిరణ్యేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ హిరణ్యేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించి భక్తితో చేతులు జోడిస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయ ప్రాంగణమంతా శిల్ప స్థూప స్తంభాలతో అలరారుతోంది. గర్భాలయంలో ఎడమవైపు భాగంలో భక్తులకు విఘ్నేశ్వరుడు కానవస్తాడు. ఆ స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ హిరణ్యేశ్వర స్వామి వారి లింగరూపాన్ని దర్శించుకుని శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ తస్మై శికారాయ నమః శివాయ అంటూ శివుని మనసా వాచా ధ్యానిస్తారు. कस्तूरिका कुंकुम चर्चिताय चितारजः पुंज विचर्चिताय कस्तूरिका कुंकुम चर्चिताय चितारजः पुंज विचर्चिताय कृतस्मराय विकृतस्मराय कृतस्मराय विकृतस्मराय नमः शिवाय च नमः शिवाय. నాగఫణాఫణియుక్తంగా ఉన్న హిరణ్యేశ్వర స్వామిని భక్తితో ధ్యానిస్తూ ఆ స్వామికిచ్చిన హారతిని కనులకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇక్కడే మరోపక్క స్వామివార్ల ఉత్సవమూర్తులు కానవస్తాయి. పాదాబ్జరాజధ్వనినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ.